ఏబి వెంకటేశ్వర్లు అయితే ఈ పేరు వినగానే జగన్కి భయం మొదలవుతుంది. అయితే ఆ భయానికి తగ్గట్టుగా గడిచినటువంటి ఒక 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆయనపై విధులపై వేటు వేశాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు బట్టి ఆయనకి ఎన్నిసార్లు వేటు తీసేయమని చెప్పేసి అన్నా సరే అయితే జగన్కి భయం ఇంకా పోలేదు. అయితే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర్లపై కొత్తగా వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటి, దాని మీద ఉన్నటువంటి ఒక ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏబి వెంకటేశ్వర్లు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి అంటుంటారు. సో అదిగాక చిన్నాన్న కేసు ఏదైతే ఉందో వివేకానందరెడ్డి గారి కేసు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆయన చేతుల్లో ఉన్నట్టు కూడా తెలుసు. అది కాక ఆయన మీద ఏదో నెపం పెడుతూ పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వీళ్ళ కొడుక్కి ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన దగ్గరే కొన్నాడు అని చెప్పేసి, తన ద్వారా కొన్నారంటే ఏదో లేనిపోని కేసులు పెడుతూ ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక వేటును కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే జగన్కి భయం ఉంది కాబట్టే వేటు వేసుకుంటూ వచ్చారని చెప్పేసి అయితే అనుకోవచ్చు. రేపు రాబోతున్నటువంటి ఒక జగన్ ఇప్పుడు ఉత్తర్వులు తీసుకొని రాబోతున్న వెంకటేశ్వర గారికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఈ నెలాఖరుతో ఆయనకు సంబంధించి రిటైర్మెంట్ అయితే అయిపోతుంది. సో లాస్ట్ ఆఖరి రోజు కానీ లేదంటే దానికన్నా ముందు కానీ తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు సిఎస్ని కలిశారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ సిఎస్ని కలవడం ద్వారా ఒకరోజు ఆయనను విధుల్లో తీసుకోవడం ద్వారా కావచ్చు, లేదంటే విడుదల ఏమైనా పొడిగించే అవకాశం ఉందంటారు. ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు ఏబీవీకి? మామూలుగా అయితే ఏబీవీకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 4.5 సంవత్సరాలు ఆయన సర్వీస్ ఆయన నష్టపోయారు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ 4.5 సంవత్సరాలు కూడా నాకు ఇవ్వండి అని ఆయన అడిగారు. అయితే ఇప్పుడు ఆయనకి కేంద్రం ఉత్తర్వులు ఏంటంటే వెంటనే విధుల్లోకి తీసుకోమని ఇచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఇవాళ ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఇచ్చారు. జవహర్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద ఏమి రెస్పాండ్ అవ్వలేదు. రేపే లాస్ట్ డేట్ ఆయనకి. అంటే రేపటితో ఆయన పదవీ కాలం లెక్క ప్రకారం ముగుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చాక ఆయన మాట్లాడలేదు. అలాగే సీఎంఓకి కూడా ఇచ్చారు ఆయన కాపీ. ఇచ్చినప్పుడు ఇవాళ లెక్క ప్రకారం ఆయన తీసుకోవాలి, ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? తీసుకుంటే ఇప్పుడు రేపు కనుక లాస్ట్ డేట్ అయినా కూడా కంటిన్యూషన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, 4.5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ దొరకాలి లెక్క ప్రకారం. సో దాని మీద ఆయన అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఆయన దగ్గర ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో వాటిని ఒక్క రోజులో కూడా ఆయన బయటకు తీసే అవకాశం ఉంది. సో ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈ భయం అనే దాంతో ఆయన భయం అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మనిషి మీద ఒక కోపం కానీ ఒక అయిష్టత కానీ పెంచుకుంటే ఆ మనిషిని ఆయన కళ్ళెదుట ఉండనివ్వడు. ఆయన వేటు కూడా వేస్తాడేమో మనకు తెలియదు. ఇక్కడ ఏదో తప్పించుకున్నారు ఏబీవీ గారు కాబట్టి, కానీ ఎందుకంటే ఆయన పోస్టింగ్ ఉంది ప్లస్ ఆయన సర్వీస్లో ఉన్నారు కాబట్టి జనరల్గా అది ఆయన మనస్తత్వం. కాబట్టి ఏబీవీకి ఇవ్వకపోతే కనుక అయితే సిఎస్ జవహర్ రెడ్డి గారు 2 రకాలు, ఇప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వే వచ్చింది ఇంతవరకు. సిఎస్ జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, హైకోర్టుకి. తర్వాత లేదు ఆయన ఇవ్వకపోతే ఆయన మీద ఈయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వు ఇచ్చింది కదా ఈయనకి, అది ఇచ్చింది. ప్లస్ ఇప్పుడు ఎలాగా వాళ్ళు డీజీపీకి కూడా చెప్తారు. కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చి తీరాలి లెక్క ప్రకారం. ఇవ్వకపోతే సిఎస్ జవహర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లెక్క ప్రకారం. అయితే ఆయన అరెస్ట్ అవుతారా అవరా, ఆయన ఎలా తప్పించుకుంటారు అనేది ఆయన కేసు వేయడాన్ని బట్టి ఉంటుంది సిఎస్ జవహర్ రెడ్డి. ప్లస్ మీరు చెప్పినట్టుగా రేపు రాత్రో ఎల్లుండి పొద్దునో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన 1వ తారీఖు వస్తున్నారా, అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి నుంచి మనకి పోల్ సర్వేలన్నీ వచ్చేస్తాయి 1వ తారీఖు తర్వాత. ఆ 3 రోజులు చాలా కీలకం. ప్లస్ 31 ఇది ఎండ్ అయిపోతుంది కాబట్టి వెంకటేశ్వరరావు అంత ఇంపార్టెంటా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఇంపార్టెంటే. కాబట్టి రేపొద్దున రాకుండా ఆయన రేపు రాత్రి వస్తే రేపు సాయంకాలంతో ఆయన పదవీ కాలం లెక్క ప్రకారం ముగిసిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? ఇప్పుడు సిఎస్ కూడా తన సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకోరు కదా. అటు సజ్జలతో సంభాషిస్తారు, లేదంటే సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాక అప్పుడు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు దాని మీద. కాబట్టి నిర్ణయం అయితే మనకి తెలుసు, పోస్టింగ్ అయితే ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా.
పోస్టింగ్ ఇవ్వకపోతే ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళు ముందుగా ఆలోచించుకున్నారా, లేదు లాయర్తో ఇవాళ రేపు సంప్రదిస్తారా, ఫర్దర్గా ఏం చేస్తారు అనేది రేపటికి మనకు ఒక అవగాహనకు వస్తాం మనం. కాబట్టి ఏబీవీకి ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయండి, అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే గడిచినటువంటి ఒక 4.5 సంవత్సరాలు ఆయన కోల్పోయారు కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఒకవేళ దీని మీద జగన్మోహన్ రెడ్డికి అయితే భయం ఉంటుంది, కానీ న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, ఒకవేళ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు? ఎందుకంటే ఖచ్చితంగా 31వ తారీఖు దాకా మాత్రం జగన్ రాడు అనేటువంటి ఒక సంకేతాలు అయితే చాలా బలంగా అందుతున్నాయి. సో 1వ తారీఖు వచ్చినా సరే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావుకి న్యాయం జరిగే అవకాశం అయితే లేదు. సో దీన్ని ఎలాగా ఆయనకి న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరిగిద్దని చెప్పేసి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుందని అనుకుందాం, 4వ తారీఖు, మనకేం తెలీదు బ్యాలెట్ బాక్స్లో ఏముందో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు ఈయన కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో అప్పుడు ఆ ముఖ్యమంత్రిని కావచ్చు, లేదు ఆ డీజీపీని కావచ్చు, అప్పుడు వచ్చే సిఎస్ని కావచ్చు, ఈయన సంప్రదించి కేంద్రం ద్వారా చెప్పించుకుని అవకాశం ఉంది ఆయనకి. 4.5 సంవత్సరాలు ఆయన సర్వీస్ కోల్పోయారు కాబట్టి ఆ 4.5 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే దాంట్లో టెక్నికాలిటీస్ మనకు పూర్తిగా తెలియదు కానీ బట్ అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ రేపు బై ఛాన్స్ మిస్ అయిపోతే 4వ తారీఖు వరకు ఆయన ఎదురు చూసి 4 తర్వాత ఏ ప్రభుత్వం అయితే ప్రమాణ స్వీకారం చేస్తుందో కొత్త ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ద్వారా తెచ్చుకునే అవకాశాలు ఉండొచ్చు. దానికి ఆయన ఏం చేయాలి ఏంటి అనేది ఆయన అప్పుడు అప్రోచ్ అవ్వాలి. అంటే అది వాళ్ళ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వాలా, లేదు కేంద్రాన్ని అప్రోచ్ అవ్వాలా, లేదు కేంద్ర హోంశాఖని అప్రోచ్ అవ్వాలా అనేది టెక్నికల్గా మనకి రేపు ఎల్లుండిలో ఆ వివరాలన్నీ మనకు బయటకు వస్తాయి. అయితే ఇక్కడ మనకు రాబోతున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళని కలిస్తే న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఈ మే ఎండింగ్తో ఆయన రిటైర్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే మనకి తెలుసు. అయితే 31 తర్వాత ఆయన అర్జీ పెట్టుకుంటే జరిగే అవకాశాలని కానీ లేదంటే ఉన్నటువంటి ఒక సౌలభ్యాన్ని కోర్టు ఇచ్చిందంటారా? ఉండొచ్చండి. ఇప్పుడు రేపే ఆయన అప్లై చేసుకున్నారని అనుకుందాం, ఆయన ఇవాళ ఎదురు చూస్తారు, రేపు మధ్యాహ్నం కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చుగా. సో 6 లోపు ఫిర్యాదు చేశారు అనుకుందాం, చేస్తే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ఫిర్యాదు మేరకు ఇగో నేను ఫలానా రోజు నేను 31వ తారీఖు సాయంకాలం లోపే నేను మీకు ఫిర్యాదు ఇచ్చాను, బికాజ్ ఇక్కడ సిఎస్ వినలేదు, ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు అని ఆయన ఇచ్చారనుకోండి, అప్పుడు దాని మీద ఫర్దర్గా వాళ్ళు చర్యలు తీసుకోవటానికి ఉంటుంది. ఈయన ఫర్దర్గా ఏం చేయాలి అనేదాన్ని ఆయన మళ్ళీ కేంద్రానికి వెళ్ళాలా లేకపోతే కోర్టుకి వెళ్ళాలా అనేది ఈయన కూడా తేల్చుకోవచ్చు. సో ఆ టెక్నికాలిటీ ఏదైనా ఉంటే ఆ టెక్నికాలిటీ మీద ఆయన డెఫినెట్గా ఫర్దర్గా ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఆయనకు 4.5 సంవత్సరాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే కోల్పోయారో 4.5 సంవత్సరాల సర్వీసు డెఫినెట్గా ఆయనకు వస్తుంది. ఏది ఏమైనా ఒకటండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అనేదానికి ఇది కూడా ఒక తార్కాణమే. నిన్న కూడా సజ్జల చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు చేసేదే అది, తర్వాత ఏమో రిటర్నింగ్ అధికారి సీల్ లేకుండా ఎలా చేస్తారు, అయితే సంతకం లేకుండా ఎలా ఒప్పుకుంటారు, ఇవన్నీ ఈయన మోదీ మీద ఈయన ప్రెషర్ తీసుకొచ్చారు, మోదీ ఈయన మాట వింటున్నారు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మీరు ఎంతకైనా తెగించండి అని చెప్పి పోలింగ్ ఏజెంట్స్కి చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటి, చంపేయమనా లేకపోతే కొట్టేయమనా లేకపోతే ఏం చేయమని ఆయన నిన్న ఆదేశాలు ఇస్తున్నాడు? నిన్న ఇచ్చింది చాలా తప్పు కదండి. దాని మీద కూడా ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. అసలు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజ్జల మీద కూడా కేసు వేయచ్చు, బికాస్ హీఈస్ ప్రొవోకింగ్. ప్రొవొకేషన్ అనేది పనికిరాదు మీకు. అంటే ఎదుటి మనిషిని నువ్వు ఏదైనా తప్పు చెయ్యి, లేదు నువ్వు ఉద్రేకంగా నువ్వు పరిస్థితులు కల్పించు, లేదు అక్కడ గందరగోళం సృష్టించు అని చెప్పడం చాలా తప్పు కదండి ప్రజాస్వామ్యంలో. అప్పుడు ఆ జరిగే హింసకు ఎవరు బాధ్యులవుతారు? అందుకని అంటే నేను ఓడిపోతాను, మేము ఓడిపోతామని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే రేపొద్దున ఓడిపోయారనుకోండి ఆ నెపాన్ని కూడా ప్రతిపక్షాల మీద వేస్తారు వాళ్ళు. అది ముందు ప్లాన్ అన్నమాట అది. సో ఆ రకంగా వీళ్ళు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఒక దాన్ని సృష్టించుకుంటున్నారు. అంటే ఫర్దర్గా మనం ఏం చేయొచ్చు, ఎట్లా దీన్ని తప్పించుకోవచ్చు, ఎట్లా పోస్టింగ్ ఇవ్వకుండా చూడొచ్చు అని ఎత్తుకు పై ఎత్తులాగా. ఇప్పుడు చదరంగంలో మనం ఎలా ఆడతామో అట్లా ఈయన చేసేదానికి వాళ్ళు ముందుగా కౌంటర్ లాగా పెట్టుకుంటూ ఉండొచ్చు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి సిఎస్ కూడా ఏమీ చేయలేడు. సిఎస్ ఆయన మర్చిపోయారు, ఆయన అసలు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిననే మర్చిపోయారు ఆయన. కాబట్టి సిఎస్ అంతకంటే చెయ్యరు.
ఒకప్పుడు జవహర్ రెడ్డి గారు వేరు, ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వేరు. మనం అది కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఏదైనా ఏబి వెంకటేశ్వరరావు గారికి రేపు సాయంకాలం వరకే టైం ఉందండి. సో రేపు పొద్దున్న చూశాక ఏమీ ఆయనకు ఆర్డర్స్ రాకపోతే హీ హ్యాస్ టు కంప్లైన్ అగైన్ టు కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఏబీవీకి ఒకవేళ పోస్టింగ్ ఇస్తే రేపు పొద్దున్న 4వ తారీఖు కౌంటింగ్ సజావుగా సాగుతుంది. ఆ భయం కూడా వాళ్ళకుంది. ఆయన ఎక్కడికక్కడ అల్లర్లు అణిచేస్తాడు కాబట్టి ఆ భయంతో కూడా సిఎస్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు సజ్జల గారు కావచ్చు, వాళ్ళు నిర్ణయం తీసుకోకపోవచ్చు. అది కూడా ఉందండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వర గారికి తగినటువంటి న్యాయం జరగాలని, కోల్పోయినటువంటి ఒక 4.5 సంవత్సరాలు, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆయన పైన ఒక జస్టిస్ ఫర్ ఏబీవీ అని చెప్పేసి అయితే మనకి చూస్తూనే ఉన్నాం. సో వీటికి సంబంధించి కొంత వెసులుబాటు ఆయనకి కల్పిస్తారా లేదా అనేది రేపు సాయంత్రం దాకా టైం ఉంది కాబట్టి ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే.